సార్ 4 నెలల నుంచి మాకు జీతాలు అనేవి రాలేదు సార్. ఫిబ్రవరి నెలలో నిధి పోర్టల్లో అప్లోడ్ చేస్తాము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ డేటా అన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా మాకు దిక్కు లేదు సార్. 4 నెలల నుంచి మేము పస్తులు ఉంటున్నాం సార్. ఇదో స్కూల్ తీస్తారండి, పిల్లల్ని కూడా స్కూల్లో జాయిన్ చేయాలి, మేము అప్పులు చేసి పోతున్నామండి. కనీసం ఈ రోజు మేము కోనసీమ జిల్లా చెందిన వ్యక్తులు అండి. ఈ రోజు మేము కోనసీమ జిల్లా నుంచి విజయవాడ రావడానికి అప్పులు చేసుకుని చందాలు వసూలు చేసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. సార్ మేము ప్రభుత్వం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్. అన్ని రాష్ట్రాలు కూడా కాంట్రాక్ట్ వ్యవస్థని సమూలంగా నిర్మూలించి, పంజాబ్ అయితే ఒడిశా అయితే కనుక ఎంప్లాయీస్ అందరం కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండకూడదు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు రెగ్యులర్ చేయడం జరిగింది సార్. కానీ ఇక్కడ మొత్తం తిరోగమనంలో ఉన్నారు సార్. ఇక్కడ మమ్మల్ని రెగ్యులర్ చేయకపోగా జీతాలు కూడా చెల్లించట్లేదు సార్. మాకు అసలు ఉద్యోగ భద్రత లేదు సార్. కనీసం ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి వ్యక్తికి ఈఎస్ఐ కానీ పిఎఫ్ఐ కానీ ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు సార్. ఈ గవర్నమెంట్ మానిటర్ చేసే ప్రతి ఒక్కరి యొక్క పౌరుల బాధ్యత చూసుకోవాల్సినటువంటి గవర్నమెంట్ కనీసం మమ్మల్ని పట్టించుకునేటువంటి పాపం లేదు సార్. మాకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ఐ కానీ మాకు కనీసం ఎటువంటి భద్రత కూడా లేదు సార్. మేము చాలా ఒకవేళ మేము విధి నిర్వహణలో ఏమైనా అనారోగ్యానికి గురైనా లేకపోతే ప్రమాదంలో చనిపోయినా మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమీ లేవు సార్. అదే రెగ్యులర్ ఎంప్లాయీస్తో పోల్చుకుంటే మేము చేసేటువంటి సేవలు వాళ్ళతో సమానంగా చేస్తున్నాం, కానీ మాకు వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ జీరో సార్. అలానే కాదు సార్, రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు మేము కూడా సమానంగానే కష్టపడుతున్నాం. కానీ వాళ్ళని గుర్తించడానికి వాళ్ళకి కనీసం సార్ వాళ్ళకి బిర్యానీ పెడుతుంటే మాకు కనీసం ప్రభుత్వం మాకు కనీసం ఒక పులిహోర కూడా పెట్టట్లేదు సార్. మాకు విస్తరాకు వేసి వదిలేశారు సార్. మాకు భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు సార్. మేము కరోనా టైం నుంచి సేవలు అందించాం సార్. మాకు సేవలను ఎన్నో ఉపయోగించిన గవర్నమెంట్ ఈ రోజున మా జీతాలు మాకు చెల్లించడానికి, మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి బడ్జెట్ లేదని ఒక సాకు చూపుతున్నారు సార్. ఇది చాలా మాకు సార్. ఎందుకంటే మా నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వదు సార్. వేరే అంటే పంచాయతీ కావచ్చు, లేకపోతే రెవెన్యూస్ కావచ్చు, వేరే వాటి నుంచి అయితే వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సార్. మాకు అదే హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే మేము ఉచితంగా ప్రజలకు సేవ చేయాలి సార్. మేము ఆ సేవ చేస్తూ మా ప్రాణాలు పోయినా గవర్నమెంట్ లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు సార్. మా కడుపు కాలి ఈ రోజున మేము రోడ్లు ఎక్కే పరిస్థితి అయింది సార్. మేము ఇప్పటికి కూడా చాలా శాంతియుతంగా మేము వచ్చి మా బాధలు చెప్పుకోవడం వచ్చాం సార్. ఈ ప్రభుత్వం మీద మాకు గౌరవం ఉంది. అందుచేతనే మేము చాలా శాంతియుతంగా మా ఓపిక సహనము నశించేంత వరకు కూడా మేము వేసి చూడడం జరిగింది సార్. రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్. అయినప్పటికీ కూడా నిధి పోర్టల్ అప్డేట్ చేస్తామని కొద్దిసేపు క్యాడర్ స్ట్రెంత్ కనిపించట్లేదని కొద్దిసేపు చెప్పడం జరుగుతుంది సార్. దయచేసి మాకు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలి సార్. ఉద్యోగాల భద్రత కానీ రెగ్యులేషన్ చేయడం కానీ టైంకి జీతాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చుకుంటారా? దాన్ని ఆయన చెప్పేటువంటి నెరవేర్చుకునేది కూడా వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రం 100% నెరవేర్చారండి. ఇప్పుడు వచ్చే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఎవరు కూడా నెరవేర్చలేదు సార్. మాకు టైం జీతాలు పడట్లేదు సార్. మాకు ఉద్యోగ భద్రత లేదు సార్. ఈ రోజు ఇదిగోండి ఇక్కడికి వచ్చాము. మేము తిరిగి వెళ్ళేటప్పుడు మేము మా ప్రాణం అరచేతిలో పెట్టుకుని వెళ్తాం సార్. ఈ రోజు ఎవరికి కూడా ప్రాణం భద్రత లేదు. కనీసం మేము పోతే మా భార్యకి పిల్లలు కూడా కనీసమైనటువంటి బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు సార్. మాకు ప్రభుత్వం కనీసం రెగ్యులర్ చేసేంత వరకు 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి సార్. మాకు భద్రత కల్పించాలి సార్. మాకు కూడా ఈఎస్ఐ కార్డులు ఇప్పించాలి సార్. మాలో పనిచేస్తున్నట్టు చాలామందికి అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు ఉన్నారు సార్. మా స్టాఫ్ నర్సులు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, రేడియోగ్రాఫర్లు కావచ్చు, అందరూ కూడా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యం పోలేనా అప్పులు చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు సార్. కానీ మాకు ఎటువంటి భద్రత లేదు సార్. దయచేసి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మేము కూడా ప్రజలే సార్. మేము కూడా ఇండియన్ సిటిజన్స్ సార్. మేము కూడా మీకు ఓట్లేసి మీ ప్రభుత్వాన్ని గెలిపించిన వ్యక్తులు సార్. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి సార్. మా జీతాలు పెండింగ్లో ఉన్న జీతాలు రిలీజ్ చేయండి సార్ అని మిమ్మల్ని మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్.